రాజకీయాల్లోనూ ఐపీఎల్ పోటీ నెలకొందని ఇండియన్ పొలిటికల్ లీగల్ కప్లో బీజేపీదే విజయమని బండి సంజయ్ అన్నారు. ఇండియా పొలిటికల్ లీగల్ టీం కెప్టెన్ మోదీ అన్న ఆయన 400కు పైగా స్థానాల్లో గెలవబోతున్నామని చెప్పారు. ఇక రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ నడుస్తుందని, ఇక్కడ కూడా కప్ మనదేనని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేశంలో రాష్ట్రంలో తమదే హవా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ఈ ఎన్నికల టోర్నమెంట్లో కాంగ్రెస్ టీంకు ప్లేయర్లు కరువయ్యారని, టీం సభ్యులున్న బీఆర్ఎస్ తీవ్ర నిరాశలో ఉందని విమర్శించారు. ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ లోనే కాదు, ఇవాళ రాజకీయాలు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది. ఇవాళ దేశంలో, భారతదేశంలో ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది క్రికెట్ టీం కాదు, రాజకీయ టీంతోని. ఇవాళ దేశంలో ఐపీఎల్ మ్యాచ్ రాజకీయ పరంగా నడుస్తుంటే దానికి క్యాప్టెన్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు, మన క్యాప్టెన్ దేశంలో. ఇలా నరేంద్ర మోడీ గారు ఐపీఎల్ టీం మ్యాచ్ లో ఇవాళ క్యాప్టెన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 400 పార్లమెంటు స్థానాలు, 400 పాయింట్లు సాధించి ఇలా నెంబర్ 1 గా నిలిచి దేశంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపట్టబోతుంది. ఇవాళ కాంగ్రెస్ తో పాటు ఐఎన్డీఏ పేరుతోని కూటములన్నీ వస్తున్నాయి, గుంట నక్క లెక్క వస్తున్నారు. వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ లో కనీసం దరిదాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి. అవునా కాదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది. మన క్యాప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు, మన క్యాప్టెన్. ఈ తెలంగాణలో టీపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ టీం కు కెప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే, మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీతోని, ఆ పార్టీతోని, ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సింహం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి, మోడీ గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ నేను కూడా ఎట్టి బస్సులో మీ అందరి కష్టార్జితంగా నేను గెలవబోతున్నా.